ఎగ్జాక్ట్‌గా ఈ రోడ్‌లోనే ఆర్టీసీ బస్ అయితే యాక్సిడెంట్ జరిగింది. ఇంక మెల్లగా స్కూల్ వదిలే టైం కూడా అయిపోయింది. ఇంక కానించేతి ఈ రోడ్డు అస్సలు ఖాళీ ఉండదు. ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంటదనమాట. కేటీఎం ఆర్‌సీ 200 ఫైనల్‌గా మన హెల్మెట్ బోట్ అయితే వచ్చేసింది. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు వ్లాగర్ నాని యూట్యూబ్ ఛానల్. మీరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లైక్ అయితే చేయండి. ఈ హెల్మెట్ మౌంట్ వల్ల ఏంటంటే మనం వ్యూ చూడడానికి గోప్రో వ్యూ లాగా ఉంటుంది ఇంచుమించు చూడడానికి అయితే మనకి. ఈ హెల్మెట్ మౌంట్ మీకైతే మీషోలో ఆర్డర్ పెట్టాను. దీని ప్రైస్ వచ్చి ఎగ్జాక్ట్‌గా 350 రూపీస్. దీనైతే హెల్మెట్‌కి అయితే కట్టడమే ఇంకా సేమ్ ఇవన్నీ దానికి సంబంధించినవి. అలాగే మనం అయితే దీనికి మొబైల్ పెట్టుకోవడానికి చెప్పి ట్రైపాడ్ కూడా ఆర్డర్ పెట్టాము. ట్రైపాడ్ అంటే సెల్ఫీ స్టిక్ టైప్ ఇది. దీనికైతే కొంచెం మనం పెట్టుకొని ఫోన్ తీసుకోవడానికి అయితే బాగుంటుంది. చేతితో పట్టుకోవాలంటే మొబైల్ చాలా కష్టంగా ఉంటుంది కదా, అందుకని చెప్పి ఫోన్ కొంచెం లెంతీగా వీడియోస్ చేయడానికి కూడా చాలా బాగుంటుందని చెప్పి ఇదైతే ఆర్డర్ పెట్టాం. ఇది ప్రైస్ వచ్చి ఎగ్జాక్ట్గా మనకి 380 రూపీస్ అలా పడింది మనకి. దీంట్లో బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంది మనకి. ఇదైతే వీడియో తీసడం మనకు జూమ్ అవుట్లో అయితే బాగుంటుంది. ప్లస్ మనం అయితే మెయిన్ మనం లైవ్ అయితే పెడుతున్నాం కదా, లైవ్ పెట్టడానికి అయితే మాత్రం మౌంట్ చేయడానికి అయితే చాలా చాలా బాగున్నది ఇది. దీనికైతే కింద 3 అయితే ఇచ్చారు స్టాండ్ టైప్లో. దానికైతే ఫోన్ హోల్డ్ చేసుకుని ఎంత హైట్ అని నిలబెట్టచ్చు మనం ఫోన్ అయితే. ఈ చిన్న బ్లూటూత్ అయితే మాత్రం మనం ఫొటోస్ అవి తీసుకోవచ్చు. మనం ఫొటోస్ వీడియోస్ కూడా రికార్డ్ అవుతాయి. ఇక్కడ నుంచి అయితే మనం ప్రసాద్ గారి బండికి తమిళరాజపురం అయితే వెళ్ళిపోతున్నాం. మన కేటీఎం ఆర్సీ తిమ్మరాజపురంలో అయితే మన నాన్నగారి ఇంటి దగ్గర అయితే ఉంది. దాన్ని తీసుకుని అర్జెంట్గా ఇప్పుడు రాజమండ్రి చిన్న వర్క్ అయితే ఉంది, అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు మొబైల్ అయితే ఈ మొబైల్ హోల్డర్ హెల్మెట్కి సెట్ చేసాను. మొబైల్ వీలో కలుద్దాం డైరెక్ట్గా. ఓకే, ఆల్ సెట్. ఫైనల్గా మనం అనుకున్న వ్యూ అయితే ఇప్పుడు సెట్ అయ్యింది. నేను ఈ ఫోన్ మౌంట్ ఆర్డర్ పెట్టి ఆల్మోస్ట్ ఒక 10 రోజుల పైన అయిపోతుంది. ఇప్పటికైతే ఈ ఫోన్ మౌంట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని అయితే హెల్మెట్కి సెట్ చేసాం. ఆ హెల్మెట్కి సెట్ చేసిన వీడియో ఫుల్ వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ ఆ వీడియో తీయాలంటే చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. దానివల్ల ఏంటంటే మళ్ళీ చెప్పినా మళ్ళీ రిపీట్ అవుతుంది, మీరు స్కిప్ చేస్తారు ఎందుకని చెప్పి నేను ఎందుకని చెప్పి వీడియో అయితే తీయలేదు దానికి. ఇంకా డైరెక్ట్ మీకు అయితే ఫోన్ వ్యూ సెట్ చేస్తాను. ఈ వ్యూ మనకు చూడడానికి ఇంచుమించు గోప్రోలా ఉంటుందని నేను అనుకుంటున్నా. కొంచెం షేక్ అయితే అవుతుంది వీడియో. కొంచెం ఏమన్నా ఆప్షన్స్ ఏమైనా ఉంటే చూసి ఇప్పుడైతే దీన్ని సెట్ చేయాలి. ఇప్పుడైతే మనం ప్రజెంట్ రావులేశ్వరంలో అయితే ఉన్నాం. ఇప్పుడు ఈస్ట్ రోడ్ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోయి రాజమండ్రి అయితే చిన్న వర్క్ ఉందని చెప్పాక వెళ్ళాలి. మనకి లెఫ్ట్ సైడ్లో కనిపించేది ధవళేశ్వరం పోలీస్ స్టేషన్. ఇటు నుంచి రైట్ సైడ్కి వెళ్తే మళ్ళీ మనం హైవేకి అయితే వెళ్ళిపోతాం. డైరెక్ట్ అది వైజాగ్ వెళ్ళే హైవేకి అయితే కనెక్ట్ అవుతుంది. కేటీఎం ఆర్సీ 200. ఎక్కడి నుంచి అయితే ఈ రైట్ సైడ్ థియేటర్ అనమాట. ఇది చాలా బాగుంటుంది థియేటర్ అయితే మట్టికి. ధవళేశ్వరంలో ఒకటే ఒక థియేటర్ ఇది. అందులో కూడా ఏదో మూవీ ఆడుతున్నట్టు ఉంది. ఇదే రోడ్లో చాలా చాలా యాక్సిడెంట్లు అయితే అయ్యాయి ఈ రోడ్లో, మెయిన్గా ఆర్టీసీ బస్సులు అనమాట. లాస్ట్ టైం ఎప్పుడో ఒకసారి అయితే మనకి ఆర్టీసీ బస్సులో నుంచి ఒక అబ్బాయి వెళ్తుంటే మామూలుగా బైక్ మీద, ఆటో అన్న చూడు సడన్గా తిప్పాడు, బైక్ మీద స్కూల్కి తీసుకెళ్తుంటే అబ్బాయి ఆర్టీసీ బస్ కింద అయితే చనిపోయాడు. అలాగే మన రీసెంట్గా 2 కుర్రోళ్ళు కూడా అయితే పడి చనిపోయారు అనమాట. ఈ రోడ్డు చాలా డేంజర్ రోడ్డు అయిపోయింది మన ధవళేశ్వరం రోడ్డు. ఓకే, మన లెఫ్ట్ సైడ్లో కనిపించేది సాయిబాబా టెంపుల్, చాలా ఫేమస్ అనమాట ఇక్కడ ఈ దగ్గరలో ఈ ధవళేశ్వరంలో. ఇంకా వీళ్ళ మనం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే గోదావరి గొట్టు నుంచి అయితే వెళ్తాము, రాజమండ్రి వెళ్ళిపోతుంది కూడా. ఇదైతే పెద్ద రోడ్ అనమాట. ఇవన్నీ పెట్టేసరికి హెల్మెట్ అయితే చాలా బరువు అయిపోయింది. గోప్రో అయితే కొంచెం వెయిట్ తగ్గుతుంది, ఫోన్ వెయిట్ ఎక్కువ కదా కొంచెం, అందుకని చెప్పి హెల్మెట్ పైకి కిందకి అయిపోతుంది. దీని అత్తమాట సరి చేసుకుంటే సరిపోతుంది. మీకు వ్యూ అయితే ఎలా వస్తుందో నాకు అయితే అర్థం అవట్లా. నేను అర్థంలో చూస్తున్నాను పక్క నుంచి, కొంచెం బాగానే అయితే అనిపిస్తుంది నాకు వ్యూ అయితే మాత్రం. మీకు ఎలా వస్తుందో కింద అయితే కామెంట్ చేయండి. మీకు ఈ టైపు మోడల్ వ్లాగింగ్ అయితే వీడియోస్ నచ్చుతున్నాయో లేదో కూడా లైక్ చేస్తే నేను దాన్ని బట్టి ఇంకా వీడియోస్ చేయడానికి అయితే నాకు హెల్ప్ అవుతుంది అనమాట. లేడీస్ పక్క అయితే దాడుతున్నారు. ఇది పెట్టుకుని కొంచెం అయితే అందరూ అలాగే చూస్తున్నారు ఈ ఫోన్ ఏంటని చెప్పి. నా ముందు ఆడవాళ్ళు వెళ్తున్నారు కదా, వీళ్ళైతే ఇంత నుంచి వెనక్కి తిరిగి చూస్తున్నారు, ఏంటి ఫోన్ ఇలా పెట్టుకున్నారని చెప్పి. ఈ మైక్ వాయిస్ అయితే ఎలా వస్తుందో అర్థం అవ్వట్లేదు. నేను బ్లూటూత్ అయితే పెట్టుకున్నాను కానీ అది సరిగ్గా రావట్లేదు. ఈ ఫోన్తో తీసిన దానికి ఏంటంటే ఒక మైక్ అనేది ఉండాలి మనకు కంపల్సరీగా. మైక్ ఉంటే అది బాగా వస్తుంది వాయిస్. నేను ఆల్రెడీ దీనికి అడాప్టర్ పెట్టి మైక్ నార్మల్ ఇంటర్నల్ మైక్ కూడా సెట్ చేసి పెట్టాం, అది వాయిస్ అయితే కరెక్ట్గా రావట్లే. ఇప్పుడు వీడియో రికార్డ్ చేసినప్పుడు కూడా నేను బ్లూటూత్ పెట్టుకుని అయితే నేను మాట్లాడడం ట్రై చేశాను, కానీ అది కూడా వాయిస్ అయితే రావట్లే. హెల్మెట్ బయట ఉంటుంది కాబట్టి కెమెరా వాయిస్ అయితే బయటకి డిటెక్ట్ చేయలేకపోతుంది. అది మనకు నార్మల్గా బ్లూటూత్ మైక్స్ ఉంటాయి కదా, ఈ ఆర్డర్ పెట్టేసుకుని అది హెల్మెట్ లోపల సెట్ చేసి దీనికి బ్లూటూత్ కనెక్టర్ పెట్టి చేస్తే అది కొంచెం నాయిస్ క్యాన్సిలింగ్ ఉంటుంది కదా, దాంట్లో సెట్ చేస్తే వాయిస్ అయితే కొంచెం బెటర్గా వస్తుందని నేను అనుకుంటున్నాను. లేదా అదన్నా ట్రై చేయాలి. మనం ఇంకా చాలా రైట్లు అయితే వేయాలి. ఆర్సీ మీద ఆర్సీ సీటింగ్ పొజిషన్ అయితే ఎక్కువ దూరం అయితే కూర్చోలేం. అంటే నాకు ఈ
బండి కొని ఆల్మోస్ట్ 1 మంత్ పైన అయింది కాబట్టి కొంచెం తోడి అలవాటు అయింది నాకు. కెమెరా ఏంటంటే ఫోను మనం వీడియో సెట్ చేసినప్పుడు ఈ స్టాండ్లో ఫోన్ అయితే రైట్కి వెళ్ళిపోతుంది. దానివల్ల వీడియో ఏంటంటే కొంచెం రైట్గా ఉంటుంది అనమాట. వీడియో సెంటర్కి ఉంటే కరెక్ట్గా సెంటర్కి వస్తుంది, రైట్కి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. మీ వీడియోలో కూడా చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుద్ది. నార్మల్గా ఫోన్ సెంటర్లో పెట్టి అడ్డంగా తీయాలంటే ఈ మౌంట్ కరెక్ట్గా లాక్ బటన్ కాడే ఉంటుంది, అది లాక్ చేసేది. అందుకే దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. ఓకే, ఇక్కడి నుంచి అయితే మనకు ట్రాఫిక్ స్టార్ట్ అవుద్ది. మళ్ళీ మనం జాయిగా రాజమండ్రి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నాం. ఇది వచ్చి సైడ్లీడి జంక్షన్ అంటారు. ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్తే ఫ్లైఓవర్ ఎక్కి మళ్ళీ బొమ్మూరు ఆ పక్క అయితే వెళ్తాం. ఇది బడదోస్తు అయితే లోడింగ్తో ఉంది మంచిగా. ఎక్కడ చూసినా బడదోస్తులు కూడా గట్టిగా ఉన్నాయి ఈ మధ్యలో. ఎక్కువ క్లిక్ అయిన అయితే బడదోస్తులు, ఇట్టుగాలు ఎక్కువ సెట్ క్లిక్ అయినాయి ఇప్పుడు మళ్ళీ బళ్ళు. ఓకే, ఇక్కడి నుంచి అయితే ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది ఇంకా మనకి. ఈ స్ట్రైట్ వెళ్ళిపోయి ఇలాగా రాజమండ్రిలో మేము అనుకున్న పనులన్నీ ఈరోజు కూడా అయిపోవాలి గుమ్మని అనుకుని వెళ్తున్నాను. చిన్న పనులు అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు అన్నీ స్పీడ్గా చేసుకుని వచ్చేయాలి. ఈ ఆర్టీసీ ఈ మధ్యలో లారీలు కన్నా ఆర్టీసీ బస్సులో కొంచెం రిస్క్గా తయారైనాయి. ఓకే, రెడ్ సైడ్లో కనిపించేది మనకు రాజమండ్రి రైల్వే స్టేషను. ఓకే, మనకి మెల్లగా మనం రాజమండ్రి కూడా ఎంటర్ అయిపోయినట్టే. ఏమైనా చదువుకోవాలి బస్సు, లేదంటే మనం ఎలాగైతే రోడ్లు అంటే తిరగాల్సి వస్తుంది. చదువుకునే రోజుల్లో తిరిగినందుకు ఇప్పుడు తిరుగుడే చివరిదాకా శాస్త్రం అయిపోయింది మనకి. ఇప్పుడు మనం మంచిగా చదువుకుంటే సరిపోయాను. చిన్న జాబ్ పెద్ద జాబ్ ఏదో చేద్దాం, ఇవాళ కొంచెం బాగున్నాను. ఏమీ లేక అలా రోడ్లను తిరగాల్సి వస్తుంది. ఎంత పని చేసినా ఎంత సంపాదించినా చదువుకున్న దారి వేరే. చదువుకున్నాడైనా అంటారు చిన్న జాబ్ చేసినా కానీ, లేకపోతే ఏముండదు. ఈ రిలయన్స్ మార్ట్లో ఒకసారి అయితే మేము వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నాం. బాగానే ఉంటాయి ఇందులో ఐటమ్స్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్గా. ఓకేనా, ముందు స్కూటీ చూడండి, ఇందాక నుంచి చాలా స్పీడ్గా అయితే తోలుతుంది స్కూటీ. ప్లస్ అటు ఇటు తిప్పేస్తుంది, చాలా రిస్కీగా తోలేస్తుంది బండి. హెల్మెట్ గట్ట ఏం పెట్టుకోకుండా అంత రిస్కీగా ఈ సిటీస్లో అయితే ఇలా తోలుతున్నారు బండ్లు. వాళ్ళ ప్రాణం మీద తెచ్చుకుంటున్నారు, ఎదురు ప్రాణం మటుకు తెచ్చేస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా చూసి అయితే డ్రైవ్ చేయండి. మన లేడీస్ అందరికీ కూడా మీ ప్రాణాలు కాపాడుకోండి, ఎదురు ప్రాణాలు అయితే కాపాడండి దయచేసి. కొంచెం ర్యాష్ డ్రైవింగ్, కొంచెం సరిగ్గా డ్రైవింగ్ అయితే చేయండి. ర్యాష్ డ్రైవింగ్ కాకుండా మనము చేస్తాం డ్రైవింగ్, అది అవసరాన్ని బట్టి చేయాలి. అత్తమాట అలా ర్యాష్ డ్రైవింగ్ కింద అలా బస్సుల్లోకి దూరిపోకూడదు. కొంచెం రూల్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు చూడండి, బస్సు సడన్గా ఆగింది. నేను రైట్ సైడ్కి వచ్చేసాను. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ స్కూటీ ఉంది కదా, ఆ స్కూటీ సడన్గా ఆగిపోయింది. అదే ఒకవేళ మన వాళ్ళు లెఫ్ట్కి వచ్చుంటే ఆ బండి కింద అయితే పడిపోయాను. అలాగే జరుగుతాయి యాక్సిడెంట్ అనేవి. మనకు చెప్పి అయితే రావు. చాలా జాగ్రత్తగా అయితే కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అవెంజర్ అయితే భలే ఉంటుంది బండి, మనం ముందే వెళ్తుంది కదా అది. ఓకే, ఇది రాజమండ్రి కోటివేల్ బస్ స్టాండ్ సెంటర్. ఇది ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే మనం రైట్ సైడ్ తీసుకోవాలి. మన స్టేడియం రోడ్ కాడ నుంచి రైట్ తీసుకుని స్టేడియం రోడ్ ఇక్కడ నుంచి అయితే రైట్ తీసుకుని స్టేడియం రోడ్కి వెళ్ళాలి. ఇక్కడ ఉండే జ్యూస్ పాయింట్ అయితే బాగా ఫేమస్, తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ అందరికీ. కేఆర్ జ్యూస్ పాయింట్. ఇక్కడ చూడండి షేడ్ పెడుతుంది, ఆగండి అని. జ్యూస్ అయితే ఫేమసే, కానీ రేట్లే కొంచెం చాలా ఎక్కువ ఉంటాయి. జ్యూస్ ఫేమస్ అయితే అవచ్చు, కానీ రేట్లు కొంచెం చాలా టూ మచ్గా ఉంటాయి. సామాన్యుడు తాగగలిగే అంత ఇది కింద అయితే ఉండదు అది. ఓకే, మనమైతే రాజమండ్రి కూడా లోపలికి వచ్చేస్తున్నాం. ఇక్కడైతే ఇది 1 వే రూటే చేశారు. పోలీస్ ఆయన చూడండి పక్కన ఆగాడు. ఇటు నుంచి చూడమని అటు నుంచి లెఫ్ట్కి పంపిస్తారు. అలాగా ఈ స్ట్రైట్లో అయితే రానివ్వరు ఎక్కడైనా. ఒకవేళ ఎవరైనా స్ట్రైట్ వస్తే ఫోటో అయితే తీస్తారు. ఈ వీడియో కొంచెం వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఈ లెఫ్ట్లో ఉండేది స్టేడియం రోడ్డు, స్టేడియం సెంటర్. ఇది లోపలంతా పెద్ద ఖాళీ స్థలం ఉంటుంది, గ్రౌండ్. ఈ వీడియోకి అయితే కొంచెం వాయిస్ ఓవర్ ఇస్తున్నా. నెక్స్ట్ టైం ఈ టైప్ వ్లాగ్ చేసినప్పుడు మైక్ అయితే కంపల్సరీ కొంచెం బెస్ట్గా తీస్తాను. ఈసారి కొంచెం అడ్జస్ట్ అవ్వండి, బడ్జెట్ కూడా అవుతాయి కదా. దీనికి తగ్గ బండికి కూడా చిన్న ఉన్నాయి, ఇంజనాయిలు టైర్లు అన్నీ చేపించేస్తే కొంచెం మనకు కూడా వీడియోస్ తీయడానికి అయితే బాగుంటుంది. ఎక్స్ప్లోర్ అయ్యి చేయాలి. లాంగ్ వెళ్ళి చాలా ఉన్నాయి వీడియోస్ తీయాల్సినవి, అన్నీ తీయాలి. ఇలా లెఫ్ట్కి వెళ్తే మనం ఆర్ట్స్ కాలేజీకి వాటికి ఇలా లెఫ్ట్ అయితే వెళ్ళాలి. ఇంక ఈ స్ట్రైట్ వెళ్తే మోరంపూడి జంక్షన్. ఇక్కడ నుంచి బళ్ళు అయితే చాలా ఎక్కువ ఉంటాయి, లెఫ్ట్ రైట్ అన్నీ కూడా బోల్డెన్ బళ్ళు. బైక్ లవర్స్కి అయితే ఇది ఒక డ్రీము.
ఈ రోడ్లు తోలిన సేపు కూడా మీ రోడ్డు మీద కన్నా కూడా చూపి బల్లి మీద ఎక్కువ ఉంటుంది. నాకైతే బల్లి అంటే చాలా ఇష్టం కాబట్టి అందరికీ అలా ఉండాలని ఏం లేదు. మీకు ఆల్మోస్ట్ అన్ని మోడల్లో మనకి ఈ రోడ్లో అయితే దొరికేస్తాయి. స్టేడియం నుంచి ఈ ఎదర మన ఆర్టీసీ బస్ స్టాండ్ కాంప్లెక్స్ దొరికి వరకు కూడా ఇవన్నీ బళ్ళే. మొత్తం ఆల్ మోడల్స్ కేటీఎం ఆర్ఎం అన్ని రకాల బళ్ళు ఉంటాయి మన వాళ్ళ దగ్గర. ఓకే, నాకు వచ్చిన పని అయితే చూసుకుని వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. రైట్ సైడ్లో కనిపించేదే మనకి హోటల్. ఇదే పెద్ద షెల్టర్ హోటల్ మన రాజమండ్రిలో. ఓకే, వీడియో అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. మీరు మాత్రం వీడియో నచ్చితే లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తెలుగు వ్లాగర్ నాని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్